హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుకన్య మ్యామ్. ఈరోజు మనము సెట్కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ చేసుకుంటున్నాము. అయితే ఫస్ట్ నేను డైరెక్ట్ చాప్టర్లోకి వెళ్ళట్లేదు, నేను డైరెక్ట్ చాప్టర్ స్టార్ట్ చేయట్లేదు. ఫస్ట్ మనకి ఏం కావాలి అనేటువంటిది మనకు తెలవాలి. కెమిస్ట్రీ చదవాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలవాలి, బేసిక్స్ అనేటువంటి తెలవాలి. బేసిక్స్ అనేటువంటి మనకు ఎక్కడి నుండి వస్తాయి, ఏవి చదివితే వాటిని మనం బేసిక్స్ కింద తీసుకుంటాము. అవి లేకుండా మనము లోపలికి చాప్టర్లోనికి వెళ్ళి మనము ఈజీగా గెటిన్ కాలేము. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి బేసిక్స్ అనేటువంటి చాలా ముఖ్యము ప్రతి ఒక్కరికి. అయితే నేను ఫస్ట్ దేనికి సంబంధించి చెప్తున్నానంటే, ఫస్ట్ మనము ఇనార్గానిక్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ చూసాం కదా. సో ఇనార్గానిక్ సంబంధించినటువంటి బేసిక్స్ అనేటువంటి నేను ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం. అయితే దేనికి సంబంధించి బేసిక్ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది, మనకు కెమిస్ట్రీ రావాలి అని అంటే మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ద పీరియాడిక్ టేబుల్ అనేటువంటిది మనకు రావాలి. ఫస్ట్ ఇది వస్తేనే మనము ఏదైనా చేయగలుగుతాం. ఈ పీరియాడిక్ టేబుల్ కనుక రాకపోతే మనకు ఏమి రానట్టే అండి, నిజం చెప్తున్నాను. ఫస్ట్ మీకు ఇది వస్తేనే మీరు ఖచ్చితంగా కెమిస్ట్రీలో గెటిన్ కాగలుగుతారు. ఓకేనా? అయితే దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే నీల్స్ బోర్. దీన్ని అంటే దేన్ని బేస్ చేసుకొని అరేంజ్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని దీన్ని అరేంజ్ చేశారన్నట్టు. ఇంకా దీనికి టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని అంటే 118 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఓకేనా? 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మనకు? 18 గ్రూప్స్ ఉన్నాయి. పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? 7 పీరియడ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది మనకు కామన్గా అందరికీ తెలవాల్సినటువంటిది. అయితే నేను ఇక్కడ పీరియాడిక్ టేబుల్ అనేటువంటిది నీట్గా వేసి పెట్టాను. ఇలా వేసుకొని మనము ఇందులో ఎలిమెంట్స్ అనేటువంటివి రాసుకోవాలి. ఓకేనా? అయితే ఈ పీరియాడిక్ టేబుల్ ఇలా మనం నీట్గా, నేనంటే క్లాస్లో చూపించడం కోసమని ఇలా నీట్గా వేసి ముందుగానే పెట్టాను. అయితే ఇది ఎలా వేయాలనేటువంటి నేను రఫ్గా ఒక పేపర్ మీద వేసి చూపిస్తాను మీకు, రఫ్గా మీరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా. ఇదంటే జస్ట్ ఫేర్గా వేసింది అన్నట్టు. రఫ్గా మనం టకి రాసుకొని మనం త్వరగా ప్రాక్టీస్ చేసుకునే విధంగా, మనకు మొత్తం ఎలిమెంట్స్ అనేటువంటి వచ్చే విధంగా నేను రఫ్గా ఒకటి వేసి చూపిస్తాను. ఒక్కసారి చూడండి, నేను పేపర్ మీద వేసి చూపిస్తాను. ఖచ్చితంగా ఇది మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిది అండి. మీకు ఖచ్చితంగా రావాలి ఇది. ఇక అంతే, ఇక మీరు ఎట్లా చేస్తారో తెలియదు కానీ నేర్చుకోవాలి మీరు ప్రస్తుతం. చూడండి, ఫస్ట్ ఇలా ఒక ఎలిమెంట్ వచ్చే విధంగా వేసుకోండి. ఓకేనా? తర్వాత 2 ఎలిమెంట్స్ వచ్చే విధంగా కొంచెం ఇలా కిందికి, తర్వాత కొంచెం దూరం ఇలా ఒక 10 ఎలిమెంట్స్ పడేంతవరకు, తర్వాత మళ్ళీ ఇంకొక 2 ఎలిమెంట్స్, ఇలా ఒక 5 ఎలిమెంట్స్, తర్వాత ఒకటే ఎలిమెంట్, అంతే సింపుల్గా. ఇది పీరియాడిక్ టేబుల్. అయితే దీన్ని ఎలా మనము ఐడెంటిఫై చేయాలి అని అంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకు 7 పీరియడ్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలన్నట్టు. 1 2 3. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వరకు మనకు 1 2 3 పీరియడ్స్ రావాలి. మళ్ళీ ఇక్కడ కిందికి 4 రావాలన్నట్టు. 1 2 3 కొడితే 4 అయితే 4 5 6 7 పీరియడ్స్. సో పీరియడ్స్ వచ్చినాయి. ఇప్పుడు గ్రూప్స్ కావాలి, 18 గ్రూప్స్ కావాలి మనకు. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 కొడితే ఇక్కడ 10 అవుతాయి అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 5 మనకు 6 రావాలి మొత్తం. 1 2 3 4 5 6 అన్నట్టు మనం తీసేసుకోవాలి. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ చూడండి 1 2 3 పీరియడ్స్ అనేటువంటి ఇలా పైన ఉంటాయి. మిగతా 4 ఏమో ఇలా డీ బ్లాక్ సిరీస్ తోటి కలిసి ఉంటాయి అన్నట్టు.
డి బ్లాక్ సిరీస్ తోటి 4 ఉంటాయి, మిగతా రిమైనింగ్ పీ బ్లాక్ తోటి 3 పీరియడ్స్ అనేటువంటివి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా పీరియాడిక్ టేబుల్ వేయడం అనేటువంటిది వస్తుంది. కింద మనకు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి తెలుసు కదా, 2 సిరీస్లలో ఉంటాయి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, మొత్తం 14 ఉంటాయి. ఇవి ఇలా మీరు 14 వేసుకుంటే సరిపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 కొడితే 14 వస్తాయి అన్నట్టు. ఇంతే సింపుల్గా పీరియాడిక్ టేబుల్ వేయడం అన్నట్టు. ఇప్పుడు మనము ఇక్కడ ఎలిమెంట్స్ అనేటువంటి రాద్దాము. అయితే ఎప్పుడైనా మనకు పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, రైట్ సైడ్ పీ బ్లాక్, మిడిల్లో డి బ్లాక్, మనకు దీనికి పీరియాడిక్ టేబుల్ కింద ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటి ఉండడం జరుగుతాయి. తెలుసు కదా మనకు బ్లాక్స్ అనేటువంటి 4 ఉంటాయి, దాన్ని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, అది మాత్రం అందరికి బేసిక్ తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఎలిమెంట్స్ రాద్దాం. చూడండి, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, ఇవి నేను మొత్తం రాసేస్తాను ఒకసారి. ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్, రేడాన్ అనేటువంటిది, ఓగాసన్. నెక్స్ట్ ఇక్కడ నియాన్ తర్వాత మనకు వచ్చేది సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. ఇవి మొత్తం ఒక్కసారి రాసేస్తాను. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్, ఇది కూడా రేడియో యాక్టివ్ ఎలిమెంట్. అండ్ నెక్స్ట్ మొత్తం నింపేశారు పీరియాడిక్ టేబుల్ను. ఇవన్నీ నేను ఒక్కసారి రాస్తాను, మళ్ళీ మీకు చెప్తాను ఇవేంటి అనేటువంటిది. టెన్షన్, మళ్ళీ ఇక్కడ నుంచి చూసుకుందాం, ఒక్కసారి మొత్తం రాసేసుకుందాం, గ్రూప్స్ వైజ్ రాసుకుందాము. ఇది ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ కదా, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఓకేనా, ఇక్కడ ఫ్రాన్షియం కూడా మనకేంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అన్నట్టు. ఓకే, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రాడాన్, ఇది కూడా రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఓకేనా, నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ కంప్లీట్ చేద్దాము. ఇక్కడ మనకు గాలియం వస్తుంది, గాలియం, ఇండియం, థాలియం, నిహోనియం. నెక్స్ట్ కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, పీబీ లెడ్. నెక్స్ట్ ఫ్లవరోవియం, ఎఫ్ఎల్, ఫ్లవరోవియం అని అంటారు. నెక్స్ట్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. నెక్స్ట్ మాస్కోవియం. ఇక్కడ టిన్ అంటే ఎస్ఎన్, టీ కాదు ఇది ఎస్ఎన్, టిన్ అంటే. నెక్స్ట్ ఆక్సిజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలీరియం, పోలోనియం. నెక్స్ట్ లివర్మోరియం అన్నట్టు. ఇవన్నీ ఒకసారి చెప్తాను చూడండి. ఎన్హెచ్ అంటే నిహోనియం, ఫ్లవరోవియం, ఎఫ్ఎల్, ఎంసి అంటే మాస్కోవియం, ఎల్వి అంటే, ఒకసారి ఇవన్నీ చెప్తాను మళ్ళీ చూడండి. నిహోనియం, ఎన్హెచ్ నిహోనియం, ఎఫ్ఎల్ ఫ్లవరోవియం, ఎంసి మాస్కోవియం, నెక్స్ట్ ఎల్వి లివర్మోరియం, టిఎస్ టెన్సన్, నెక్స్ట్ ఓజీ అంటే ఒగానిసన్. ఇవి మీకు రావాలి, ఆల్రెడీ ఇక్కడికి అందరికి వచ్చే ఉంటాయి, కానీ ఇవి కూడా ఫుల్ఫిల్ చేశారు కాబట్టి 118 వరకు ఇవి కూడా మీరు నేర్చుకోండి. ఓకేనా, నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ చూద్దాం. ఇవి ఒకసారి రాస్తాను ఇక్కడ మీకు ఐడెంటిఫికేషన్ కోసం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇవి.
లెఫ్ట్ సైడ్ ఎస్ బ్లాక్, రైట్ సైడ్ పి బ్లాక్. ఓకే, మిడిల్లో ఇవి డి బ్లాక్ అన్నట్టు. డి బ్లాక్ లేదా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. ఇవి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కింద ఉన్నవి. ఓకేనా, ఇప్పుడు డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి చూద్దాము. ఇక్కడ కాల్షియం నుంచి స్టార్ట్ అవుతుంది. కాల్షియం తర్వాత నుండి డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఇక్కడ తెలుసు కదా మీకు. 3D సిరీస్ ట్రిక్ అనేటువంటి స్కాటి విక్రమన్ ఫేకో నిక్జన్ అది వస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. 3D సిరీస్ మొత్తం వస్తుంది. నెక్స్ట్ స్కాండియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, మ్యాంగనీస్, నెక్స్ట్ ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాఫర్, జింక్. నెక్స్ట్ తర్వాత స్ట్రాన్షియం తర్వాత ఇట్రియంతో స్టార్ట్ అవుతుంది. ఈ గ్రూప్ నింపేద్దాము. ఇట్రియము, లాంథానం, యాక్టినియం. ఓకే, నెక్స్ట్ టైటానియం, జెర్కోనియం, ఆఫ్నియం, రుదర్ఫోర్డియం. నెక్స్ట్ వెనీడియం, నొబీలియం, టాంటాలం, నెక్స్ట్ డూబ్నియం. డీబీ అంటే డూబ్నియం. క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్, నెక్స్ట్ సీబోర్గియం. నెక్స్ట్ మ్యాంగనీస్, టెక్నీషియం, రేనియం, బోరియం, BH. నెక్స్ట్ ఫెర్రస్, ఇక్కడ రుథీనియం, ఆస్పీనియం, హాసియం, రోడియం, ఇరాడియం, మెట్రీనియం. నెక్స్ట్ నికెల్, పల్లాడియం, ప్లాటినం. నెక్స్ట్ డిఎస్, డర్మ్స్టేడియం. నెక్స్ట్ కాఫర్ వచ్చేసి సిల్వర్, గోల్డ్, జింక్, కాడ్మియం అండ్ మెర్క్యూరీ. ఇంకా నెక్స్ట్ మిగతా రిమైనింగ్ 2 ఉన్నాయి. ఇవి ఏంటి అని అంటే రింగ్టోనియం అని, కోపర్నీషియం అని అంటారు. రింగ్టోనియము అంటే ఆర్జీ, సిఎన్, కోపర్నీషియం. అంతే. ఒకసారి మొత్తం మళ్ళీ చెప్తాను, వినండి ఒకసారి. ఇక్కడ రుదర్ఫోర్డియం, డూబ్నియం, సీబోర్గియం, బోర్గియం, హాసియం, నెక్స్ట్ మెట్రీనియం, డర్మ్స్టేడియం, రింగ్టోనియం, కోపర్నీషియం. ఓకేనా, ఇవి మొత్తం అందరికీ వచ్చి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటమిక్ నెంబర్ ప్రకారం ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ లాంథనైడ్, యాక్టీనియం. ఒకసారి గ్రూప్స్ రాస్తాను మొత్తము. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్, సెకండ్ ఏ, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ, ఎయిత్ ఏ. ఓకేనా, నెక్స్ట్ అంటే ఇక్కడ 1, 2, ఇక్కడ నుంచి వస్తుంది 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఇలా 18 గ్రూప్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, మొత్తం 18 గ్రూప్స్ ఉంటాయి. మళ్ళీ వీటిని మనం కాన్ఫిగరేషన్ ప్రకారం డివైడ్ చేసుకోవాలి.
ఇక్కడ ఇది ఫస్ట్ బి, సెకండ్ బి, థర్డ్ బి, ఫోర్త్ బి, ఫిఫ్త్ బి, సిక్స్త్ బి, సెవెంత్ బి, ఈ మూడింటిని కలిపి ఎయిత్ బిలో పెట్టారు. ఓకేనా. మళ్ళీ కాన్ఫిగరేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఎన్ఎస్ కాన్ఫిగరేషన్ తీసుకోవాలి. ఇక్కడ ఎన్ఎస్ కాన్ఫిగరేషన్ ఫస్ట్ది NS1, NS2. ఓకేనా. ఇక్కడ NS2, NP1, NP2, NP3, NP4, NP5, NP6. ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నట్టు ఇవి. D10 NS1గా ఉంటుంది, ఇది D10 NS2గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఇక్కడ నుంచి మళ్ళీ D1 NS2, D2, D3, ఇంకా D5 వచ్చి NS2, ఇక్కడ NS1గా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ NS1గా ఉంటుంది క్రోమియంది. నెక్స్ట్ మళ్ళీ ఇది సేమ్ ఉంటుంది D5 NS2, మళ్ళీ సేమ్ ఉంటుంది D6, D7, D8. ఓకేనా. ఇక్కడ 9 ఉండదు అన్నట్టు, 10 ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఇందులో ఎన్ఎస్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ ఇందులోకి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ 10 ఉంటుంది అన్నట్టు. ఇది కాన్ఫిగరేషన్ అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ చూద్దాం ఒకసారి మనం. ఇక్కడ లాంథనైడ్స్ మనకు 57 నుంచి 71 వరకు ఉంటాయి. తర్వాత ప్రెస్మోడియం, నెక్స్ట్ నియోడ్మియం, నెక్స్ట్ పిఎం, ప్రోమిథియం, SM, సమరేషియం, యూరోపియం, గడలోనియం, టెర్బియం, డిస్ప్రోసియం, హాలోనియం, ఎర్బియం, థూలియం, నెక్స్ట్ ఇటర్బియం, లూటిషియం. నెక్స్ట్ యాక్టినైట్స్ ఇక్కడ 71 వరకు ఉంటాయి. ఇక్కడ 71 తర్వాత మనకు ఇక్కడ 72గా స్టార్ట్ అవుతుంది అన్నట్టు అటామిక్ నెంబరు. ఇక్కడ యాక్టీనియం చూడండి 89 నుంచి 103 వరకు ఉంటాయి. అంటే 89 నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ కాదు, అంటే యాక్టీనియం ఫస్ట్ అక్కడ ఉంది కదా మనకు, అంటే ఇది సీరియం ఉంది కదా 57 అంటే 58 నుంచి, 89 అంటే 90 నుంచి అట్లా స్టార్ట్ అవుతాయి అన్నట్టు. తర్వాత థోరియము, ప్రొటాక్టీనియము, యురేనియము ఇవన్నీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ నెప్టూనియము, ప్లూటోనియము, అమరేషియము, క్యూరియం, బెర్కీలియం, కాలిఫోర్నియం, ఐన్స్టీనియం, ఫెర్మియం, నెక్స్ట్ మాండలివియం, నోబిలియం, లారెన్షియం. ఇలా మనం మొత్తం ఎలిమెంట్స్ రాసేసుకున్నాం కదా. ఇప్పుడు అటామిక్ నెంబర్ రాసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49,
50, 51, 52, 53, 54, 55, 56, 57 ఇక్కడికి వచ్చేసరికి తర్వాత 58 అని రాసుకుంటూ వెళ్ళిపోతారు. సో అట్లా రాయొద్దు. ఇక్కడ ఏంటంటే లాంతానం నుండి లుటీషియం వరకు మనకు ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే 57 నుండి మనకు ఎక్కడ ఎంతవరకు ఉంటాయని చెప్పాను, 71 వరకు ఉంటాయి ఇక్కడ ఎలిమెంట్స్. అంటే తర్వాత వచ్చేటి ఇక్కడ చూడండి 58 ఇక్కడ చూపిస్తాను. 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71. ఓకేనా? ఇలా తర్వాత ఇక్కడ 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89. ఇక్కడ యాక్టీనియం నుంచి లారెన్షియం వరకు ఉంటాయి 103 ఎలిమెంట్స్. ఇక్కడ చూడండి 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103. ఇక్కడ 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118. టోటల్గా 118 ఎలిమెంట్స్ అయితే వచ్చినాయండి. ఇలా మనం పీరియాడిక్ టేబుల్ని నేర్చుకోవాలి. ఇలా నేర్చుకున్నట్లయితే ఈజీగా మనకు ఎక్కడ నుంచి ఏ గ్రూప్ నుంచి ఏ ఎలిమెంట్ వస్తుంది, ఎక్కడ ఎంత కాన్ఫిగరేషన్ ఉంది, ఎక్కడ ఎలిమెంట్ ఉంది, దాని యొక్క అటామిక్ నెంబర్ ఎంత మొత్తం క్లియర్గా తెలుస్తుంది. మీరు బై హార్ట్ చేయండి, ఈజీగా వస్తుంది. నేను ఈజీగానే చెప్పాను. అయితే దీంతో ఇప్పుడు నేను ఒక పీరియాడిక్ టేబుల్ మాత్రం ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత వీడియోలో దీని కంటిన్యూస్లో మనకు దాని యొక్క అటామిక్ రేడియస్, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రోపాజిటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అవన్నీ ఎలా ఉంటాయి అనేటువంటిది దీన్ని మొత్తం బేస్ చేసుకొని ఒక క్లాస్లో మళ్ళీ చెప్పుకుందాము. ఓకేనా? ఇవన్నీ నేను ప్లేలిస్ట్లో బేసిక్స్ అని క్రియేట్ చేసి ప్లేలిస్ట్లో పెడతాను, అందులో మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.